హిట్ ఫ్లాపుల మధ్యలో రవితేజ మాస్ మహారాజా రవితేజ నటించిన మాస్ జాతర రిలీజ్ కౌంటౌన్ మొదలైంది. మరో 3 రోజుల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రాజా అభిమానులు రిలీజ్ గడియల కోసం అంతే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో మంచి బజ్ నెలకొంది. ఈసారి హిట్ కొట్టడం ఖాయమంటూ అభిమానులు ధీమాగా ఉన్నారు. రవితేజ మాస్ యాంగిల్ని కాస్త కొత్తగా చూపిస్తే చాలు, బొమ్మ హిట్ ఖాయమే. అదే ఆశతో అభిమానులు ఎదురుచూస్తున్నారు. వరుస పరాజయాల నేపథ్యంలో రిలీజ్ అవుతున్న చిత్రం కావడంతో రాజా కూడా ఈ విజయం కీలకమైందిగా మారింది. అయితే హిట్ ఫ్లాప్ విషయంలో రవితేజకు ఇక్కడ మళ్ళీ పాత సెంటిమెంట్ రిపీట్ అవ్వాలి, లేదంటే కథ మళ్ళీ కంచికి. మరి ఏంటా సెంటిమెంట్ అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. రాజాది గిరి తర్వాత రవితేజకు వరుసగా 4 ఫ్లాపులు పడ్డాయి. టచ్ చేసి చూడు, నేల టికెట్టు, అమర్ అక్బర్ యాంటనీ, డిస్కో రాజా, ఇలా 4 సినిమాలు భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డాయి. ఆ తర్వాత మళ్ళీ క్రాక్ విజయంతో పట్టాలెక్కాడు. విజయం అందుకోలేకపోతే మళ్ళీ పరాభవాలు తప్పలేదు. కిలాడి, రామారావు రూపంలో 2 ఫ్లాపులు ఎదురయ్యాయి. కానీ ఆ వెంటనే మళ్ళీ ధమాకా విజయంతో అదే ఏడాది బౌన్స్ అయ్యాడు. ఈసారైనా ఆ సక్సెస్ స్ఫూర్తితో జాగ్రత్త పడతాడు అనుకుంటే మళ్ళీ 4 డిజాస్టర్లు తప్పలేదు. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్, ఇలా ఈ 4 సినిమాల రూపంలో వరుస ఫ్లాపులు చూశాడు. వరుస ఫ్లాపుల తర్వాత హిట్ పట్టమన్నది రవితేజ సెంటిమెంట్ కోణంలో చూస్తే మాస్ జాతర బ్లాక్ బస్టర్ అవ్వాలి. 5వ ఫ్లాప్కు ఛాన్స్ ఇవ్వకూడదు, లేదంటే ఆర్డర్ మార్చుతున్నట్లే అవుతుంది. ప్రస్తుతం రవితేజ చేతిలో కొత్త ప్రాజెక్టులు కూడా ఏమీ కమిట్ అవ్వలేదు. ఈ సినిమాలు రిలీజ్ తర్వాత కొత్త సినిమాల విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కొంతకాలంగా విరామం లేకుండా సినిమాలు చేస్తున్నారు. దీంతో గ్యాప్ కూడా అనివార్యమైందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా రవితేజ వెకేషన్లకు వెళ్లడం చాలా రేర్. సినిమాలు చేయడం, హైదరాబాద్లో ఉండడం తప్ప స్నేహితులతో చిల్అవుట్ అవ్వడం పెద్దగా కనిపించదు. మరి మాస్ జాతర రిలీజ్ తర్వాత కొత్తగా మరి ఏదైనా ప్లాన్ చేస్తున్నారా అన్నది తెలియాలి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.